హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఆధార్ అప్డేట్ అనేది ఇక నుంచి చాలా సులభంగా ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. యుఐడిఏఐ కొత్త సదుపాయం ద్వారా ఇంటి దగ్గర నుంచే మీ ఆధార్ను మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అనేది మన లైఫ్లో ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు వివరాలు మార్చాలంటే ఏదైనా సెంటర్కి వెళ్ళి క్యూలో నిల్చొని మనం చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యుఐడిఐ ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత సులభతరంగా ఇంటి దగ్గర నుంచి చేసుకునే విధంగా ఆన్లైన్లోనే మీరే చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆధార్ అప్డేట్ మేడ్ ఈవెన్ ఈజియర్. ఆధార్ నవీకరణ మరింత సులభతరం చేసింది యుఐడిఏఐ. ఆధార్ అప్డేట్ నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అనేవి అమలు చేస్తుంది. ఆధార్ సంస్థ అయినటువంటి యుఐడిఏఐ నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అనేవి అమలు చేయనుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ మరింత సులభతరం చేసింది. ఆధార్ కేంద్రాల వద్ద వరుసల్లో నిల్చునే పని లేకుండా పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వాటిని ఇంటి నుంచే ఆన్లైన్లో ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడానికి ఈ కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆధార్ సంస్థ అనేది తెలిపింది. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. కొత్త అప్డేట్ ఛార్జీలు అనేవి ఒకసారి చూద్దాము. మీరు ఇంట్లోనే ఆన్లైన్లో మీరు పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ అనేవి అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే 75 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. అలాగే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్, ఫోటో అప్డేట్ కోసం అప్డేట్ చేయాలనుకున్నట్లయితే మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ 125 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. 125 రూపీస్ అనేది ఫీజుగా తీసుకొని మీకు అప్డేట్ అనేది చేస్తారు. యుఐడిఏఐ ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా అప్డేట్ చేసింది. 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి, అలాగే 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలకి బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఉచితంగా చేస్తారని చెప్పి పేర్కొంది. 2026 జూన్ 14 వరకు ఉచిత ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అప్డేట్కు అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత నమోదు కేంద్రాల్లో 75 రూపీస్ చెల్లించి ఈ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, రీప్రింట్ కావాలనుకున్నట్లయితే 40 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆధార్ అప్డేట్ ఛార్జీలు అనేవి పెంచడం జరిగింది. ఆ అప్డేట్ అనేది ఇచ్చారు. ఆధార్ వివరాలు అప్డేషన్ కోసం ఆధార్ కార్డుదారులు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలు మార్చుకోవడం, నవీకరించుకోవడం కోసం గతంలో ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై దీన్ని ఆన్లైన్లోనే సులువుగా చేసుకోవచ్చు. మీరు ఆధార్ అప్డేట్ చేసిన వివరాలను ప్రభుత్వ గుర్తింపు కార్డుతో అధికారులు వెరిఫై చేస్తారు. అంటే మీరు ఏదైనా సరే పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ ఇటువంటివి ఏదో ఒక మీకు ప్రభుత్వం గుర్తింపు పొందిన ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది అప్డేట్ చేస్తారు అధికారులు. అయితే ఇందుకోసం మీరు మై ఆధార్ అనే పోర్టల్కి వెళ్ళి ఆధార్ ఓటీపీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆపై మీకు కావాల్సిన వివరాలను మార్చుకోవడానికి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మై ఆధార్ అనే పోర్టల్కి వెళ్ళి మీరు ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో, అంటే ఐరిస్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, లేకపోతే మొబైల్ నెంబర్ కానీ, అలాగే అడ్రస్ కానీ ఏదో ఒకటి చేంజ్ చేయాలనుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా మీరు రేషన్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా సరే అప్డేట్ చేసినట్లయితే మీరు అధికారులు ఆ యొక్క డాక్యుమెంట్ని క్లియర్గా చెక్ చేసిన తర్వాత మీ అప్డేట్ అనేది అప్డేట్ చేస్తారు. కొత్త నిబంధన ప్రకారము ఆధార్ కార్డు అనేది పాన్ కార్డుతో లింక్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయాలని, ఈ పనిని డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని, ఒకవేళ లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డ్ అనేది చెల్లదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎవరైతే ఇంకా పాన్ కార్డుతో ఆధార్ అనేది లింక్ కాకుండా ఉందో ఈ డిసెంబర్ 31 లోపల మీరు వెళ్ళి లింక్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కేవైసీ చేయడానికి ఇక నుంచి ఆధార్ నంబర్ సరిపోతుందని చెప్పి ఆధార్ సంస్థ అనేది ప్రకటించింది. ఆధార్ ఓటీపీ ద్వారా కాకుండా వీడియో కన్సల్టేషన్, ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్తోనూ కేవైసీ పూర్తి చేయొచ్చు. ఈ విషయాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ ఈ వీడియో అనేది ఒక ఇన్ఫర్మేషన్ పరంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆధార్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే నేను తెలియజేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.